నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. ఇవాళ గణతంత్ర దినోత్సవం రోజు, అంటే ఇవాళ రాజ్యాంగము అమల్లోకి వచ్చినటువంటి రోజు. రాష్ట్ర ప్రజలందరూ కూడా, దేశ ప్రజలందరూ కూడా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను చేసుకుంటా ఉన్నారు. అందరూ కూడా జాతీయ జెండాను ఎగరవేసి జాతీయ జెండాకు సల్యూట్ కొట్టి ఇవాళ ఈ సెలబ్రేషన్స్ చేసుకుంటారు. ఇటు ప్రభుత్వాలు కూడా సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటాయి. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ గణతంత్ర దినోత్సవం రోజున జాతీయ జెండాకు అవమానం చేస్తూ ఉన్నది. అవమానం అంటే అక్కడో ఇక్కడో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి కొన్ని, కానీ ఇది కాంగ్రెస్ పార్టీకి పరిపాటిగా మారిపోయిందన్నమాట. పొరపాటున జరగడం వేరు, పరిపాటిగా మారిపోవడం వేరు. వీళ్ళు కావాలనే చేస్తూ ఉన్నారా, లేకపోతే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల జరుగుతూ ఉన్నాయో తెలియదు, కానీ వీళ్ళు కావాలనే కొంత ఇది చేస్తున్నట్టు కనబడుతూ ఉన్నది. అంటే ఇంత పెద్ద ఈవెంట్ నిర్వహిస్తప్పుడు ఈ చిన్న చిన్న పొరపాటు జరగకుండా, అసలు ఈ ఈవెంటు ఉద్దేశమే రాజ్యాంగము అమలైనటువంటి రోజు కాబట్టి జాతీయ జెండాను ఎగరవేయడం అనేటువంటిది జాతీయ జెండా చుట్టుముట్టే ఉంటుంది. అలాంటి జాతీయ జెండాకు అవమానం అయ్యేటువంటి విధంగా చేస్తుంటే అసలు అధికారులు కానీ, లేకపోతే ప్రభుత్వాలు కానీ, అధికార పార్టీ కానీ ఏ రకంగా ఆలోచన చేస్తూ ఉన్నది, ఏ రకంగా ఆ ఈవెంట్ పట్ల, దాని పట్ల వాళ్ళకి శ్రద్ధ, ఏకాగ్రత ఏ రకంగా ఉన్నది అనేది మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఉదయం లేవంగానే ఒక పోస్ట్ వచ్చింది, అందుకే ఈ వీడియో చేస్తూ ఉన్నాం. ఇప్పుడు జాతీయ జెండాకు అవమానం, కాంగ్రెస్ ఇక మారదా అని చెప్పేసి ఈ వీడియో చేస్తూ ఉన్నాం. దేనికోసం చేస్తామంటే పొద్దుగాల లేవగానే ట్విట్టర్ ఆన్ చేస్తే ట్విట్టర్లో చూస్తూ ఉంటే ఒక పోస్ట్ కనపడింది. ఆ పోస్ట్ మీకు చూపిస్తా. ఆ పోస్ట్ చూసిన తర్వాత నేను మార్నింగ్ న్యూస్లో మాట్లాడదాం అనుకునే లోపల కొంత సరేపటి చూద్దాంలే అనుకున్నాం, బట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉన్నది. దీనికి తోడు ఇంకొక వీడియో కూడా వచ్చింది, ఆ రెండు కూడా మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఈ తెలంగాణ డిజిటల్ మీడియా వింగ్ అని చెప్పేసి, ఈ తెలంగాణ డిజిటల్ మీడియా వింగ్ అంటే ఇది ప్రభుత్వ శాఖనే, ఇది ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఒక శాఖ. ఇది గవర్నమెంట్ సంబంధించింది అన్నమాట. సో దీంట్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను పెట్టేసి ఇక్కడ ఇందులో రేవంత్ రెడ్డి గారు ఫోటో పెట్టిరు. స్వాతంత్ర సమర యోధుల్ని స్మరించుకుందాం, త్యాగతనుల్ని తలువుల్లో ప్రతిష్ఠించుకుందాం, అభివృద్ధి పదంలో అడుగులు వేద్దాం, బలమైన భారతదేశాన్ని నిర్మిద్దాం, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను చెప్తూ రాసి రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టి ఇక్కడ ఒక ఫోటో పెట్టిరు. ఇక్కడ అసలు జాతీయ జెండా ఏ రంగు ఎలా ఉంటుంది ఏందని తెలియదా, లేకపోతే వీళ్ళు ఈ డిజైన్ చేసేటోడికి సోయలేదా, లేకపోతే ఈ తెలంగాణ డిజిటల్ వింగ్ని మేనేజ్ చేస్తున్నటువంటి, దీని ఎండీగా ఉన్నటువంటి, దీని డైరెక్టర్గా ఉన్నటువంటి కర్రీ శ్రీరామ్ అనేటువంటి ఆయనకు తెలియదా? మరి ఇది ఎందుకు తెలియదు, తెలిసే చేస్తున్నారా? అసలు ఏం జరుగుతూ ఉంది? కర్రీ శ్రీరామ్కు ఆయనకు ఈ పొజిషన్ ఇచ్చినప్పుడే, ఈ తెలంగాణ డిజిటల్ మీడియాకు ఏదైతే ఆయనని డైరెక్టర్ చేసినప్పుడే చాలా వ్యతిరేకత వచ్చింది. ఆయన తెలంగాణ ప్రాంతం వాడు కాదని, ఆయన ఒక పార్టీకి అఫిలియేటెడ్ ఉన్నాడని, ఇట్లా రకరకాల అది వచ్చింది. అయినా కానీ ఆయన ఆంధ్ర ప్రాంత వ్యక్తి అయినా కానీ తీసుకుపోయి ఆయనకు ఆ పదవి ఇచ్చారు, కట్టబెట్టారు. ఇప్పుడు మొత్తము తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా తెలంగాణ రాష్ట్ర పౌరుల కంటే కూడా, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకంటే కూడా ఏపీ, ఒరిస్సా ఇట్లాంటి ఇతర రాష్ట్ర సంబంధించినటువంటి వాళ్ళకి మంచి మంచి పదవులు వస్తూ ఉన్నాయి, మంచి మంచి హోదా దక్కుతూ ఉన్నది. ఈ నేపథ్యంలో కర్రీ శ్రీరామ్ అంటే ఆయనకి ఈ తెలంగాణ డిజిటల్ వింగ్ని ఇచ్చారు. ఆ తెలంగాణ డిజిటల్ మీడియా మొత్తం ఆయనే చూసుకుంటా ఉన్నాడు. ఆయన ఇప్పుడు డైరెక్టర్గా ఉన్నాడు. ఆయన చూసేటువంటి శాఖ అఫీషియల్ హ్యాండిల్లోనే ఇట్లా జాతీయ జెండా, మనం జాతీయ జెండా అంటే కాషాయం రంగు పైన ఉంటుంది, ఈ గ్రీన్ కలర్ కింద ఉంటుంది. కాషాయం రంగు పైన ఉంటుంది, గ్రీన్ కలరు కింద ఉంటుంది. కానీ వీళ్ళకి ఎంత అశ్రద్ధ ఉన్నది, ఎంత ఏకాగ్రత లేకుండా, ఇంట్రెస్ట్ లేకుండా చేస్తూ ఉన్నారు అనేది ఇక్కడ క్లియర్గా కనపడిపోతూ ఉన్నది, ఇక్కడ అర్థమైపోతూ ఉన్నది. ఇక్కడ జాతీయ జెండాను తిరగలేసేసారు, జాతీయ జెండాను తిరగలేసి కాషాయమేమో కిందికి అయింది, ఈ గ్రీన్ కలర్ రంగేమో పైకి అయింది అనమాట. ఇది కిందికి ఉండాలి, ఇది పైకి ఉండాలి. అంటే ఈ మాత్రం కూడా సోయి లేకుండా చేస్తారు. ఇది కావలసుకొని చేసింది. ఒకవేళ ఇటు ఎగరాలుగా జెండా, ఇటు ఎగురుతున్నది రివర్స్ పడిందంటే అనుకోవచ్చు. కానీ ఇట్లా కావలసుకొని కింది మీదకి చాలా తక్కువ. నీ గూగుల్లో ఎత్తుకున్నా కానీ దొరకదు. ఇట్లా జాతీయ జెండా గూగుల్లో ఎత్తుకున్నా కానీ అంత ఈజీగా దొరకదు. ఎందుకంటే ఇట్లా ఏమైనా కనపడ్డా కానీ కేసు అవుతుంది, అది పెద్ద కేసు అవుతుంది. ఇదొకటి. ఇది ఇంకొక వీడియో, ఇది కూడా ఈ మేడ్చల్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర అక్కడ కాంగ్రెస్ నాయకులు ఎగిరేసిన జెండా కూడా ఇక్కడ కూడా చూడండి ఎట్లా ఉంది.
ఈడ కూడా సేమ్, ఈడ కూడా గ్రీన్ కలర్ని పైకి పెట్టిర్రు, కాషాయం కలర్ని కిందికి పెట్టిర్రు, ఈడ కూడా అట్లనే కట్టేసారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఎట్లా ఉన్నది, ఏ విధంగా ఉన్నదని చూడండి. అంటే వీళ్ళు అంటే ఇప్పుడు దీని నుంచి ఏం చెప్పదలుచుకున్నారు, దీని నుంచి ఏం చెప్పదలుచుకున్నారు వీళ్ళు ఈ జెండాని ఇట్లా పెట్టడం వల్ల దీని నుంచి ఏం చెప్పదలుచుకున్నారు? ఒకవేళ ఇది నిజంగానే మరి ఇది ఒరిజినలేనా లేకపోతే ఫేకా? మళ్ళీ ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు రివర్స్లో కేసులు పెడతారు. మేము చక్కదే పెట్టాం, మీరే కావాల్సుకొని ఇట్లా ఫేక్ది పెట్టి మంచి వాస్తవాలు చెప్తుంటేనే ఇప్పుడు మేము కూడా పడతలేదు కాంగ్రెస్ వాళ్ళకు, కాంగ్రెస్ మీడియాకి, ముఖ్యమంత్రి గారి క్యాబినెట్కి, వాళ్ళ ఇంటోళ్ళకి ఎవరికి మేము కూడా పడతలేదు. ఎందుకంటే వాస్తవాలు చెప్తుంటేనే వినలేకపోతున్నారు. ఒకవేళ మేము కనుక ఏమైనా ఫేక్ లాంటివి చేసి ఉంటే ఇక వెంటనే క్షణాల లోపల కేసులు అయిపోతాయి, అరెస్టులు అయిపోతాయి, రకరకాలుగా అవుతాయి. అందుకనే ఇగో దీన్ని వాళ్ళ హ్యాండిల్లో పెట్టాం. దాంతోపాటు ఒక వీడియో కూడా రికార్డ్ చేసాం, స్క్రీన్ షాట్ చూడండి. ఇగో మీకు ఇక్కడ కనపడుతుంది క్లియర్గా. ఇంకో తెలంగాణ డిజిటల్ మీడియా ఓపెన్ చేస్తే ఇగో 52,000 ఫాలోవర్స్ ఉన్నది, 58,000 ఉన్నది. ఇగో ఇక్కడ కూడా అట్లనే ఉంది చూడండి, చూసిరా? అంటే వీడియో రికార్డ్ చేస్తే వీడియోలో కూడా అదే ఉన్నది. ఒకవేళ పోస్టర్నే ఏమైనా ఫేక్ చేసి దీన్నే పెట్టి ఇప్పుడు రేపు ఈ వీడియో ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత కాంగ్రెస్ బ్యాచ్ అదే తగులుకుంటుంది. వాళ్ళు అదే అంటారు, ఏమంటారు? మీరే కావాలనే ఉల్టా పెట్టిరు, కావాలంటే ఇప్పుడు మీరు చూడండి, అందులో ఇప్పుడు పోయి చూడండి, తెలంగాణ డిజిటల్ మీడియా అకౌంట్లోకి పోయి చూడండి, ఉండదు ఇట్లా అని చెప్పేసి వాళ్ళే కావాలని తప్పుడు ప్రచారం చేస్తారు మళ్ళీ. అందుకనే మనం వీడియో రికార్డ్ చేయడం జరిగింది. ఇగో వీడియో రికార్డ్ చేస్తే ఆ వీడియోలో కూడా మీరు ఇక్కడ కనపడతా ఉంది క్లియర్గా చూడండి. గ్రీన్ పైకున్నది, కాషాయం కలర్ కిందికున్నది. అంటే ఈ రకంగా ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారన్నమాట. ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి వీళ్ళు అంబేద్కర్ని అవమానపరుస్తారు. దాని గురించి కూడా చెప్తాను నేను ఇంకొక వీడియోలో. అంటే వీళ్ళకు ఈ రకంగా ఈయన మరి ఈ డిజిటల్ మీడియా ఏదో తెలంగాణ డిజిటల్ మీడియా వింగ్ ఉన్నటువంటి దీన్ని డైరెక్టర్ ఏం చేస్తూ ఉంటాడు ఈయన, వీళ్ళేమి ఇట్లా జాతీయ జెండాని ఇట్లా తెలంగాణ పరువుని ఒక రాష్ట్రంలోనే పోతే ఎట్లా, కాంగ్రెస్ తీస్తే ఎట్లా, దేశవ్యాప్తంగా తెలంగాణ పరువు పోవాలి, తెలంగాణ దేశవ్యాప్తంగా మన గురించి తక్కువ చేసి మాట్లాడుకోవాలి దేశ ప్రజలు, అందుకని ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. మరి దీన్ని చూసుకోవాల్సినటువంటి కర్రీ శ్రీరామ్ లాంటి వాళ్ళేమో ఐటీసీ కోహినూరులో కూర్చొని దందాలు చేసుకోవడము, ఆ హోటళ్ళల్లో ప్రైవేట్ రూములు, ప్రైవేట్ సూట్లు బుక్ చేసుకొని అక్కడ సెటిల్మెంట్లు, దందాలు, భూదందా వ్యవహారము, ఇది లెఫ్ట్ ఇది రైటు, ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకోవడము, ఇవన్నీ ఆయన చేస్తూ ఉంటాడు అన్నమాట. ఇవన్నీ ఆయన చేసేటువంటి కార్యక్రమాలు. ఇప్పుడు చేయాల్సిన పని లేదు ఆయన ఇప్పుడు మీరు కరిశ్రీరామ్ చూడండి, రేవంత్ రెడ్డి ఎప్పుడు విదేశాలకు పోయినా కానీ ఏడపోయినా కానీ ఆయన వెనకాలనే పోతూ ఉంటాడు. ఎందుకంటే ఈ దందాలు, సెటిల్మెంట్లు, వ్యవహారము, కమిషన్లు, పర్సంటేజీలు, ఈ అన్నిటి గురించి మాట్లాడుకోవడానికి, ఈ అన్నిటి గురింట్లో ఆయన ఇన్వాల్వ్ కావడానికి. మరి ఎందుకంత కరిశ్రీరామ్ మీద రేవంత్ రెడ్డి గారికి ఎందుకంత ప్రేమ ఉన్నది? ఆయనకి ఈయన ఏంటి, ఈయనకి ఆయన ఏంటి, ఇచ్చిపుచ్చుకున్నటువంటి వ్యవహారం ఏమో తెలియదు. కానీ సరే వాళ్ళది ఎట్లా ఉండని వాళ్ళది. కానీ ఈ జాతీయ జెండా విషయంలో ఆ గణతంత్ర దినోత్సవం రోజున ఇలా చేయడం అంటే ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది అంటే వీళ్ళు కేవలము వాళ్ళు ఒక లక్ష్యం కోసం వచ్చిరు, ఆ లక్ష్యాన్ని మాత్రమే ముద్దాడే క్రమంలో, ఆ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో మాత్రమే ఉన్నారు. ఒకసారి ఇప్పుడు చూద్దాం మరి అది ఉందా లేదా, అది మళ్ళా మార్చిరా లేదా అట్లనే ఉంచిరా అనేది. ఒకసారి చూద్దాం ఇప్పుడు. తెలంగాణ డిజిటల్ మీడియా వింగ్ అని పెట్టారు కదా, ఇప్పుడు లేదు, తీయొచ్చు నాకు తెలిసి. ఇంత వైరల్ అయినా కొంచెం తారు మళ్ళా 23 గంటల క్రితం పెట్టింది అంటే అయిపోయింది, దాన్ని ఎత్తేసిరు, దాన్ని డిలీట్ కొట్టేసిరు. చూడండి లేదు, ఎత్తేసి అన్ని టకా 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 రీట్వీట్లు కొట్టిరు వేరేవి. ఇది వీళ్ళకు దీని మీద ఉన్నటువంటి గౌరవం అనమాట. ఈ రకంగా ఉన్నది వీళ్ళ కథ, ఇట్లా ఉన్నది. ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి, అవి కూడా మాట్లాడదాం. వెంటనే కింద చాలామంది కామెంట్లు పెట్టారు, దాని కింద చాలామంది కామెంట్లు పెట్టారు. చూడండి, ఇగో పోస్ట్ అయినా డిలీట్ చేయరా సన్నాసి అని చెప్పేసి పెడుతున్నారు, సామ్యాన్ని పెడుతున్నారు, అయినా కానీ వీళ్ళు డిలీట్ చేయరనమాట. అంటే
వీళ్ళు వీళ్ళు కావాల్సుకొని వీళ్ళకి ఇంత నిర్లక్ష్యం ఇంత ఈ రకంగా ఉంటుంది అన్నమాట. ఒక జాతీయ జెండా పట్ల ఒక దాని పట్ల ఉన్నటువంటి గౌరవం ఇట్లా ఉంటుంది వీళ్ళకి. ఇది కాంగ్రెస్ పార్టీ తరీకా. జాతీయ జెండాకు అవమానం చేయడం వీళ్ళకు పొరపాటు కాదు, పరిపాటిగా మారిపోయింది అన్నమాట.